గైస్ నేను మీ మిక్కీ కామెడీ స్టార్ మిక్కీని. ఇప్పుడు ఏంటంటే మన ఈ ఊర్లో ఇది ఏ ఊరు సుందరగిరి, ఆ గ్రామంలో ముఖ్యంగా మనకు ఒక ఎవరికి తెలియనటువంటి వ్యక్తి ఒక డాన్ లాగా చేస్తున్నాడు. ఆయన ఏంది, ఆయన కామెడీ డానా లేకపోతే రియల్గానే డానా? ఆయన దాదాపుగా సోషల్ మీడియాలోనే అసలు కనబడలేదు. ఏంటంటే మనకు వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగినాము. అడిగితే ఫలానా వ్యక్తి, ఆయన పేరు సురేష్ అనే వ్యక్తి ఇట్లా డాన్గా వ్యవహరిస్తుండని చెప్పారు. అది ఎవరికి తెలియదు. ఇప్పుడు మనము అతన్ని ఇంటర్వ్యూ చేసి మనం ఏందనేది, ఆయన కథ ఏందనేది తెలుసుకుందాం. ఇంట్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని మనం తెరవేద్దాం. అక్కడ ఒకసారి చూడండి, అక్కడ ఆయన వర్క్ చేస్తున్నాడు. ఆయన దగ్గరికి రండి. నమస్తే సూరిబాయ్ డాన్. నమస్తే. ఆయన జరా నీ ఇంటర్వ్యూ గురించి వచ్చినాం. నువ్వేంది కథ జర కూర్చుంటే చేద్దాం. దేనికి ఇంటర్వ్యూ? నువ్వు ఎట్లా డాన్ అయినావు, అసలు నువ్వు పబ్లిక్లోకి ఎందుకు రావట్లేదు, అసలు నీకు ఏంది, నీ వ్యక్తిగతాలు ఏంది అనేది కొంచెం కూర్చొని నిమ్మలంగా మాట్లాడదామే. నా పని తమ్మి ఒక్క 5 నిమిషాలన్నా మీరు ఊరు తమ్మి. అబ్బాయి ఇగో ఇప్పుడు పొలం కాడికి వచ్చినాము, ఇదంతా వీకాలే. అదే నేను ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడదా. 5 నిమిషాలు సగం పెట్టి వీక్తే నేను. 5 నిమిషాలు సగం పెట్టి వీక్తే నేను. వేసేసాడు, బాగా వేసేసాడు. వీక్తే నేను. సరే ఇప్పుడు నిల్చుంటే మాట్లాడదామంటావా? చెప్పు. సరే. సో హాయ్ గాయ్స్, ఇప్పుడు మన సూరిబాయ్ డాన్ అడుగుదాం. నమస్తే సూరిబాయ్ డాన్. నమస్తే. అయితే నీ పేరేం పేరు అన్న? సూరిబాయ్ డానేనా లేకపోతే నువ్వు సొంతంగా పెట్టుకున్నావా డాన్ అని? లేదే, నా పేరు సురేష్. కానీ అందరు వాని గుద్ద వీని గుద్ద వాళ్ళు అంటే డాన్ సూర్య అని మారింది అంతే. అది కరెక్టే, కానీ మీరు ఎందుకు ఇంత సోషల్ మీడియాలో రావట్లేదు? నాకు ఇష్టం ఉండేది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నాకు ఇష్టం ఉండేది. అది ఇప్పుడు చిన్న చిన్న కామెడీ చేసేటోళ్ళు కూడా ఈ ఆజికల్ ఎట్లున్నా అంటే దునియాల చిన్న చిన్న చేసేటోళ్ళను వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తారు. నీ అట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళని అసలు ఇంటర్వ్యూ చేస్తలేరు. అది ఎందుకు ఒకసారి చెప్పాలి నువ్వు. వాడు చేయకపోతే నాకేంది, పొద్దున్నే ఫేవర్స్ కాళ్ళు ఎక్కువైపోయారు. సరే ఆడ కూడా చేస్తాను, నేను చేయాలా? నేను గీక్కోవాలా? అది కూడా కరెక్టే. అంటే ఇప్పుడు నువ్వు డాన్గా మారడానికి కారణాలు ఏంటి? కారణాలు ఏంటంటే కొంతమంది వ్యక్తుల వల్ల ఇట్లా మారాల్సి వచ్చింది. అదే వ్యక్తులు అనేవాళ్ళు నిన్నేమన్నా అంటే నీ మనోభావాలను ఏమన్నా దెబ్బతిట్టినా, ఏంటి బాబా అన్న ఇంకోసారి మనోభావాలను ఏమన్నా దెబ్బతిట్టినా, లేకపోతే నిన్నెవరైనా ఇన్నర్గితంగా నిన్నేమన్నా హింస పెట్టిరు కోసి పారదగిన మొత్తం ఏడికాడికి. నువ్వు పుష్పారేక్షణ అంటే నాకు భయం అవుతుంది. మరి నన్ను గిట్లనైతే అదే కరెక్టే. కాకపోతే సరే, ఇప్పుడు నీకు ఏదో లవ్ స్టోరీ ఉన్నదని విన్నా, అది నిజమా అబద్ధమా? అయితే సూరిబాయ్ డాన్ అనేటువంటి వ్యక్తి ఎట్లా అంటే ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసి ఆ అమ్మాయి మోసం చేసిన తర్వాత వాళ్ళ అన్న వాళ్ళు కొట్టిన తర్వాత వాళ్ళ అన్న వాళ్ళని పగ తీర్చుకోనికి మళ్ళా డాన్గా మారి వాళ్ళ అన్నని ఒకరిని కాలు కొట్టినావంట. అప్పటి నుంచి నీ పేరు అనేటువంటిది మారుమోగిందంట. అంటే నేను బయట తెలుసుకొని వచ్చిన. సో అది నిజమేనా? నిజమే. నీకు స్టార్టింగ్ చెప్పిన ఖుష్ పారదగిన అని. నిజమే, నీకు స్టార్టింగ్ చెప్పిన ఖుష్ పారదగిన అని. పిల్లలు లవ్ చేసిన అది ఇంకోనికి అలవాటు అయింది. చూసి తట్టుకోలేదు. వేసి పారదగిన కూసిన పిచ్చోనైనా ఇంటికి పెంచుకున్నాను, పొలం కాడికి వచ్చిన. అంటే ఇప్పుడు దునియాలో నువ్వు ఒక్కనివే డాన్ అనుకుంటున్నావా అన్న? నన్ను మించిన డాన్ ఇవ్వలేడు అనుకుంటాను నేను. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అనుకుంటాను నేను. చూసిరా మనకి అంటే ఇప్పుడు నువ్వు తోపనా అని నీ అర్థం? తోపనే నేను. ఏం తోపని అట్లా అనుకుంటా? ఇప్పుడు మన వేయాలంటే స్పర్ధంగా అంతే. మరి నిన్నే వాళ్ళన్నా రిటర్న్ వేస్తే ఏం చేస్తావు అన్న? మరి నన్ను వేసే అంతా నేను వానికే చుట్టూ పెడతాను. అట్లాంటి మైండ్ అది. ఏంటి మమ్మీ ఎవడీడు? మరి నన్ను వేసే అంతా నేను వానికే చుట్టూ పెడతాను. అట్లాంటి మైండ్ అది. కాదే, ఇప్పుడు
నీతోటే ఉండి పక్క పొంటి ఉండి పొక్కలు పోల్చేటోళ్ళు కూడా ఉంటారు తెలుసా. నేను ఎవరు పక్క పండి పెట్టుకోలే పక్క కొడతానే చాలా చాలా అడ్వాంటేజ్ ఉన్నాడు మన సురేష్ ఒక్కనే భాయ్ వచ్చిన డాన్. ఎందుకు వచ్చినా అవును, అది కూడా పక్క correct. పంట నన్ను ఎత్తున తెలిసి వాడిని వేద్దామని నేను ఒక్కనే నువ్వు ఒక్కరివి రాలేదే, నువ్వు మీ బాయ్ కాడ ఉంటే మేము ఇంటర్వ్యూ బాయిగాడిని వచ్చినా నువ్వు వచ్చినావు మరి పక్క పంట వచ్చి నన్ను ముడిచేదాకా నాకు తెలియదు కదా మరి ఆ నలుగురు వచ్చి మరి అవును, అది కూడా కరెక్టే. అంటే తమ్ముడు నలుగురు అంటే నన్ను చూస్తాను. వీళ్ళేం డాన్లే కాదే వీళ్ళు. నేను కట్టే అనుకున్నా మరి దాన్ని అయితేనే అనుకున్నా ఏ. సిచ్యువేషన్ డిమాండ్ చేసింది పారదగిన సరే ఇప్పుడు ఒకసారి మన సూరిబాయ్ డాను గురించి అతని లవ్ స్టోరీ ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఆయన ఎందుకు ఏ రకంగా అంటే ఆయన స్టార్టింగ్ పాయింట్స్ డాన్ గానికి ఆయన ఏం చేసిండు, ఆయన స్టార్టింగ్ పాయింట్స్ తెలుసుకుందాం. చెప్పండి సురేష్ భాయ్ డాన్, నువ్వు ఎవరిని లవ్ చేసినావు, అసలు ఎందుకు లవ్ చేయాల్సి వచ్చింది, ఎప్పుడు లవ్ చేసినావు, అసలు నీ ఇదే వాడు కూడా ఎందుకు లవ్ చేసామని అడుగుతాను. అరే ఉంటది కదా, అంటే మన వ్యూవర్స్ కోసం కొంచెం వాళ్ళు పిల్ల నచ్చింది ఆ, పిల్ల నచ్చింది వెనక పడినాం తిరిగినాం అన్ని చేసినాం. ఉమ్. అది నన్ను పెళ్లి చేసుకోకుండా ఇంకోతో తిరిగి ఇంకోతో కడుపు చేసుకుంటే నా గుద్దల మండింది కోసి పారదగిన. ఓకే. అంటే పిల్లని కూడా వేసిన 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 తమ్ముడు జావి నడవే అవి అంటే ఆడ బ్యానర్ కట్టిండ్రు ఆ అమ్మాయిదేనా? అమ్మాయి చూసినావా ఎర్రగా ఆ, బుగ్గ కాదు మరి అంతా నువ్వు చేసినా గానీ నిన్ను పోలీసులు ఏం చేయలేదా? పోయినా తమ్మి పోయినా 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 5-6 ఏళ్ళు ఉన్నా వచ్చిన ఓకే. అంతే చేసిన ఇక ఈ లవ్ అనేది నాకు తెలిసి లవ్ చేయద్దు, ఆ, ఎవరి పని వాడు చేసుకొని బతకాలి. ఏమున్నాయి చెప్పు, అది అది కరెక్టే. అంతేనే కదా. సురేష్ అన్న డాన్ అనేటువంటి వ్యక్తి లవ్ కి ఆదర్శవంతుడు. అందే ఆయనకి జరిగిన ఆ అవమానాలు ఆ వ్యక్తిగతంగా ఆయనని ఎంత కుళ్ళింప చేసిన ఆయనని అది ఇప్పుడు అన్న చెప్పిండు మనకి. సరే అన్న, ఇప్పుడు ఇప్పుడు నువ్వు డాన్ కావడానికి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు నీ జీవిత రహస్యాలు తెలుసుకున్నాం. నేను అందరినీ అసలు నువ్వు చాలా మంది నేను ఇక్కడ వచ్చి పలానా సురేష్ డాన్ ఎవరు అని అడిగిన, అడిగితే పలానా సురి డాన్ ఓసుకున్నాం మన పేరు చెప్తే సురి డాన్ ఓసుకున్నాం మన పేరు చెప్తే పుచ్చే పోసుకెళ్ళి అన్న పిచ్చోడు అంటారు అందరూ. ఎవడాడు? అంటే చాలా మంది అన్నారు. ఇది ఈ రకంగా పిచ్చితనం అనేటువంటిది పనికిరాదు. తమ్మి నా మెంటల్ అయిపోయినా నిన్ను ఎత్తిరా అందుకనే పిచ్చోడు అంటారు కావచ్చు. తమ్మి ఓకే. అంటే చెప్తున్నానే ఇప్పుడు బాయికాడికి వచ్చినా నువ్వు వచ్చినావు నాకు మొత్తం ఓకే అన్న. అన్న నువ్వు అట్లా అంటేనే నాకు భయమే కాదు, కానీ నీ ఎంటికలు చూస్తే భయం అవుతాను నాకు. ఎందుకే ఎందుకంటే నేను అట్లున్నాయి అంటే చిప్పిరిగా నా పిచ్చోడ్లాగానే ఉన్నాయి. డాన్ అంటేనే పిచ్చోడే, డాన్ అంటేనే పిచ్చోడే, అంతేనా? డాన్ అంటేనే పిచ్చోడే, అంటే పిచ్చోడట. ఒకటి సరేనే, సరే అన్న కరెక్టే చెప్పిండు. కాదు నువ్వు ఇంత డాను కదా, ఇప్పుడు నువ్వు ఒక ఏరియాని ఏళ్తున్నావు, నాకు తెలిసిన మట్టుకు నువ్వు ఒక ఏరియాని మొత్తం ఏళ్తాను. అలాంటిది ఇప్పుడు చిన్నగా మున్నగా ఇప్పుడు ఇవాళ ఆజకాలు ఎట్లున్నదంటే దునియాలా కొంచెం డాన్తనం చేసి నేను పైల్వాన్ని నేను డాన్ అని అందరు సోషల్ మీడియాలోకి వస్తారు. మరి నువ్వు రానికి ఎందుకు వస్తలేవే? నీకు ఎందుకు? నాకు ఇష్టం లేదు సోషల్ మీడియాలో మైక్ లో ముంగట మాట్లాడు ఇంటర్వ్యూలు అంటే నువ్వు డైరెక్ట్ ఫసక్ అంటావు? డైరెక్ట్ మన అటాక్ డైరెక్ట్ ఫసక్ అంటావా? ఇంటర్వ్యూలు మనకు అడ్డు ఏసుడు తీసుకురా. సరే మరి నేను అడిగినంత మాత్రాన మరి ఎవ్వరు చెప్తలేరు కానీ సురేష్ డాన్ అంటే హే వాడో పిచ్చకుంటోడు ఆడో పిచ్చోడు అంటే నేను తెలిసిందే, నాకు తెలిసింది. అంటే ఇప్పుడు నేను మీడియా పరంగా అయితే నేను ఉత్తగానైతే రాను కదా. అంటే అన్నారు ఇప్పుడు వాళ్ళని తీసుకొస్తే వాళ్ళని చంపేస్తామనే భయం అవుతుంది నాకు. కాదన్నా ఒక్క నిమిషం కూర్చో, ఒక్క నిమిషం కూర్చో. తమ్ముళ్ళు కెమెరాలు బంద్ చేయరు ఒక్క. అయితే కెమెరాలు బంద్ చేసింది ఏం టెన్షన్ కానీ బంద్ చేసిన మరి తమ్మి ముఖం మీద కూడా పెడతా. లేదు అట్లా చూసుకుంటారే, అది రియాల్సెస్ ఉంటాయి. అది రియాల్సెస్ అంటే నువ్వేం చదువుకున్నావు అన్న? చెప్పాలి కదా. ఇప్పుడు నువ్వు ఏ చదివినావు ఏం కథ అవన్నీ చదవలేదా? చదవకపోతే కత్తి వైద్య 7వ తరగతిలో చదివితే 7వ తరగతిలో ఫెయిల్ అయితే సార్ వచ్చి భర్త పూజ చేసిండు అన్ని. సార్ పూరే ఆకాంక్ష అవునా? అంటే సార్ను కూడా సార్ నెత్తి వాళ్ళ దగ్గర ఆతలు పొల్లు మొత్తం ఏడికాడికి ఇంత పంట తీసి మొత్తం గజ్జలు గచ్చా. అన్న నీతోటి నీ దగ్గరికి వచ్చేందుకు నాకు కామెడీ లాగానే అనిపిస్తుంది కానీ నువ్వు ఒక డాన్ లాగానే అయితే నాకు అంటే నీ ఎంటికలు నీ మాటలు అన్న అట్లా అంటే నువ్వు ఒక కామెడీ పీస్ లాగా ఉన్నావు కానీ డాన్ ఏర్పడతలేడు.
వీళ్ళు ఎట్లా నమ్మిరు నిన్ను డాన్ అంటే అని అదే ఆలోచిస్తున్నా. ఎవడైనా డాన్ అవుతాడు, కామెడీ లేదు, తొట్టిలోట పీసు లేదు. అట్లా చూసారు కదా ఫ్రెండ్స్, ఏంది ఒక మనిషిని చంపేస్తే ఎట్లాగైనా డాన్ అవుతారని చెప్తున్నాడు మన సురేష్ భాయ్ డాన్. ఓకే సురేష్ భాయ్ డాన్ మంచి మంచి వ్యక్తి. నువ్వు చాలా సోషల్ మీడియాలో నువ్వు రావాలనే ఈరోజు నిన్ను ఈరోజు సోషల్ మీడియాకి తీసుకురావడం అంటే జరిగింది. నువ్వు మారాలి, మారి ఇలాంటి వ్యవసాయం వ్యవసాయం పెట్టినా. అయితే ఇప్పుడు నువ్వు మీ సార్ తలకాయ వాళ్ళకి కొట్టినా అంటున్నావు. పందెంగిన తమ్మి. అది ఏ తరగతిలో అన్నా అంటే నువ్వు ఒకటో తరగతి రెండో తరగతి? ఒకటో తరగతి కాదు తమ్మి, 6వ తరగతి పందెంగిన. అది కూడా ఎందుకు అదే అదే ఇక ఊగా కొడతాడు, నన్నే బాగా కొడతాడు అలా అబ్బాయిలే. అంటే నువ్వు చదువురాని మొత్తం కావచ్చు. ఇక అత్తలేదు కాదు, నాకు తిరుగుతలేదు. ఇక నా తిక్కదెంగింది తమ్మి. ఇప్పుడే తిరుగుతలేదు, అప్పుడేం తిరుగుండే కానీ అంతే వేసిన తమ్మి. కుర్రే వాళ్ళకి కొట్టేసినావా? అంటే బాడీ అన్నది ముచ్చట తెలియదు మనకు అన్న. అదే అంటే ఆ టైంలో నీకు మైండ్లో చేసేయాలి అనిపించినట్టుంది. వెయ్యాలని చేసిన. ఓకే ఇప్పుడు అన్న, ఇప్పుడు నువ్వు చదివినప్పుడు అప్పుడే ఉందా నీ లవ్ స్టోరీ, లేకపోతే మధ్యలో ఏమన్నా? ఏం అడుగుతాను తమ్మి, గారద లవ్ స్టోరీ ఉంటుందా? వెనక్కు జరుగు. చేసిన ఓ పిల్లాడ చేపల పని చేస్తే రోజు ఆడంగా పోతాండ పోతాండ కనబడ్డది. చూసిన బుగ్గలు మంచిగా ఉన్నాయి పూరి. ఎట్లా మెల్లమెల్ల ఎంబడి పడ్డా, అంత అయిపోయింది. ఇక అంత అయిపోయింది. తిక్కదంగి చూసిందని వేసిపారు. అంటే ఉట్టిగా వేసిపారారు అన్న. అంటే నీకు ఎట్లా, నీ లవ్ ఫెయిల్యూర్ దానికి ఎట్లా జరిగింది అంటే నువ్వు చెప్తా అంటే నాకు ఒక కామెడీ పీస్ చెప్పినట్టు అనిపిస్తుంది అన్న. అంటే నీకు నీ ఎంటికలు, నీ అవతారం అచ్చం మన ఏమంటారు, మన పేపర్లు ఏరుకునేటోళ్ళు రోడ్డు మీద ఆజికలు తిరుగుతారు. నీ ఎంటికలు అట్లా, అది గాలికి లేస్తున్నాయా లేకపోతే నా మైండ్కి అట్లా అనిపిస్తుందా నాకు అర్థం అవుతుంది. అంటే నువ్వు తప్పుగా అనుకోకన్నా, నువ్వు డానే కాకపోతే కామెడీ డాన్ అనుకో. అన్నా పిచ్చిపోకలే కనబడతాను. అట్లా చేసినావా నువ్వు, ఎట్లా చేసినావా నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడుకో మమ్మీ అన్నా కొడతాడైంది అన్నా అన్నా అన్నా. సరే సరే అన్న, కూల్ ఓకే సరే ఇడ్స్ అన్న. నువ్వు డాన్వే, నేను నమ్ముతున్నాను. కానీ నీ ఊరోళ్ళని అడిగినా అన్న, ఇప్పుడు వచ్చేటప్పుడు ఎవరిని అడిగినాం బాబు మనం, ఏదో పిల్లగాడిని ఆయన పేరు ఏవో పేరు తెలియదు, పేరు చెప్తే పోయి చంపేస్తావు అన్న అన్న వద్దే అన్నా అన్న కూల్ అన్న కూల్. అయితే సో ఇప్పుడు నీకు అట్లా జరిగి లవ్ ఫెయిల్ అవ్వట్లా, నువ్వు డాన్ అయిపోయినావు. సరేనా, ఇప్పుడు నువ్వు డాన్ అని నువ్వు అనుకుంటే సరిపోదు కదా అన్న. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా అనాలి కదా. అంటారు, అందరూ అంటారు నన్ను. అంటారా? అంటారు, చాలా మంది అంటలేరు ఎట్లా. సరే నువ్వు డాను కానీ నువ్వు నీ స్వచ్ఛంగా ఒక మంచి డైలాగ్ కొట్టే మా వాళ్ళకి మా వ్యూవర్స్కి వెళ్ళి కొట్టేసి. మంచి డైలాగా? అంటే చెప్తున్నానే, ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు డాన్ కాబట్టి ఆ డైలాగ్ కొట్టాల, ఖాళీ అనాలి. కామెడీ లాగా ఉంది ఫ్రెండ్స్ కదా. ఓకే కాదన్నా, చెప్తున్నా జస్ట్ అన్న. తమ్మి ఇగో దీంతో కొట్టిందనుకో చిన్న మీరు చిటికి. సరే అన్న కూల్ ఓకే సరే. ఒక మంచి పాట పాడు, నువ్వు డాను కదా, ఒక మంచి పాట. నా పాటలు రావే? పాటలు రాంది డాన్ ఎట్లయినవే? డానుకున్న పాటలకి ఏం సంబంధం? ఓ మై గాడ్. సరే అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, ఇక నీకు తెలియదే ఉంది, డాన్ అనేటోళ్ళకు అన్ని విద్యలు వచ్చి ఉంటాయట. డాన్ అనేటో అన్ని విద్యలు వస్తాయి కానీ పాటలు రావే? పాటలు రావా? డాన్ ఎక్కడ వాడిన పాట ఏమో మరి నాకు తెలియదు. పెట్టలు ఊరాలి, పీకెట్లు కొయ్యాలి అన్న. ఇంతవరకు పీకలు ఎన్ని కట్ చేసినవేను? అంటే లెక్కలు కోడి పీకలు కాదన్న, తలకాయలు, మనుషుల తలకాయలు. కోడి పీకలు అనలే, మనిషి తలకాయలే. మనిషి తలకాయలు లెక్కలేదన్న. నీ వయసు ఎంత అన్న? 22. 22 సంవత్సరాలు అంటే మరి లెక్కలేదంటే సంవత్సరానికి ఒక్కరిని వేసుకున్నావు, 22 అయితే కానీ ఏమున్నావన్నా నువ్వు డాన్ అట్లా. నువ్వు డాన్ అంటే ఎవరు నమ్మలేక అయితే లేడా? కెమెరా మీరు డాన్స్ అంటే నమ్మతలేదట, చూసినావా? నమ్మపోయినా మంచి మీ ఊరి కాదన్నా. అన్న ఇప్పుడు మనకి ఒకటి
ఆయన డాన్ ఎట్లా అయిందో చెప్పిండు, అండ్ ఆయన లవ్ ఫెయిల్యూర్ ఎట్లా అయిందో చెప్పిండు. ఈ వ్యవసాయానికి కారణం అంటే ఆయన అది అవన్నీ వదులుకొని ఎందుకు వ్యవసాయానికి వచ్చిండో అది ఒకటి తెలుసుకుందాం, ఓకేనా అన్న? చెప్పన్న, ఇప్పుడు నువ్వు నిమ్మలంగా వ్యవసాయం చేసుకుంటున్నావు, ఇప్పుడు నేను డానా కాదా అని ఇప్పుడు నీకు తెలుసు, నీ ఇన్నర్ ఫీలింగ్ అని నీ మనసులకి ఏమనిపిస్తుందో అది నీకు తెలుసు. సో నువ్వేంది ఇప్పుడు నువ్వు వ్యవసాయం ఎందుకు వేయాలనుకున్నావు, వ్యవసాయం ఎందుకు చేస్తున్నావు? వ్యవసాయం ఎందుకు చేయాలని అడుగుతాను. వ్యవసాయం చేస్తే పంట పండిద్దాను, వ్యవసాయం చేస్తాను. అవునా? అదే పంట. నువ్వు ఆ డాన్ వ్యవస్థను వదిలేసి ఈ వ్యవసాయానికి ఎందుకు వచ్చినావు? బతుకు మీద బతకాలనిపించి పంట పండిస్తాను. బతుకు కోసం అంటే పొట్ట తిప్పల కోసం కోటి విద్యలు, అదేనా? ఓకే ఓకే. మరి నువ్వు మంచిగా డాన్ లాగానే ముందుకెళ్తే నీ లైఫ్ మంచిగా ఉంటుండే అన్న. అంటే ఎవడన్నా వేసి పడదెంగుతాడని చెప్పేసి నువ్వు భయపడ్డావా? నన్ను ఎవడెత్తాడు తమ్మి, నేనే కొనేస్తా. వానికి ఆలోచన వచ్చేలోపు నేను వేసి పడతాను. అవును, వేసి పడేస్తావే. ఇప్పుడు నేను అది చెప్పట్లేదు. ఇప్పుడు డాన్ అనేటోడు ఎక్కువ డాన్ లాగానే ఉంటారు. అంటే పెద్ద పెద్ద జిప్సీలు వేసుకొని. నువ్వు ఇదే వ్యవసాయం పండిస్తాను ఎందుకు అనుకోవచ్చు, ఆ పని కూడా చేసి ఈ పని చేస్తాను. మరి ఇంటికాడ సైకిల్ తప్పితే జిప్సీ గిట్ల ఏం లేదు. సైకిల్ ఎందుకు? నేను ఇంటికి కూడా పోయినా అన్న, మీ డాడీని కలిసి అడిగిన, మరి మీ కొడుకు ఇట్లా ఏంది ఏం కదా అంటే, దేవాడు గట్టనే తిరుగుతాడు, గట్టనే చెప్పుకుంటాడా కాబట్టి ఆడేదా ఎవలే మీరని మమ్మల్ని అనబట్టారు. మేము ఏం చెప్పాలి మళ్ళీ? చెప్తారా ఇప్పుడు అన్న? ఊరికే నెత్తి మీద ఇంటికలు వేసుకోకన్నా, నాకు కనబడతలే, ముఖం కనబడతలేదు. కాదే ఇంటికి కళ్ళ మీద కత్తాయి. మరి దాన్ని కటింగ్ వేయించుకోపోయినా అన్న, పైసలు లేవా ఇట్లా? లేవే. కటింగ్ వేయించుకోనికి పైసలు లేవంటే నేను ఇస్తా, ఓకేనా? నువ్వు ఇచ్చినంత మీ పొలం మీకే ఇస్తా, ₹1,00,000 పో. మరి ఆ కటింగ్ కొట్టించుకో అన్న. నువ్వు ఆ కటింగ్ ఉంటే నేను డాన్ అని ఎవరన్నారా అన్న? డాన్ అంటే మొత్తం అరే అన్న, సరేనే. చూడండి ఫ్రెండ్స్, చూసారా మనోడు మొత్తం డాన్ కాదంటేనే మొత్తం పిచ్చోడు అవుతాడు. అంటే ఆయన కళలో అనుకుంటాడు కావచ్చు మేబీ నేను డాన్ అని. ఇప్పుడు డాన్ అంటే ఎట్లుంటుందో తెలుసా అన్న? డాన్ అనేటువంటి వ్యక్తి జిప్సీలు, కార్లు, ఫార్చునర్లు, గోల్డ్. అంటే నువ్వు ఇప్పుడు కొంతమంది డాన్లు ఎట్లుంటారంటే ల్యాండ్ కబ్జాలు అవి ఇట్లా చేస్తారు, అట్లాంటివి ఏమన్నా మన కబ్జా చేసింది ఇది? ఇదంతా కబ్జానేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకసారి చూపించండి. అది ల్యాండ్ అంతా కబ్జా చేసిందంట మనవాడు. ఎన్ని ఎకరాలన్నా? 4 ఎకరాలు. అంటే వాళ్ళు ఏమనలేదా? వాడిని వేసిన భూమి దిగిన అంతేనా?